ఇప్పుడు మీరు కొన్ని మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి. అది ఎప్పుడు అడ్డుపడతా ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఉదాహరణకి గరికపాటి అని ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. అవును. అప్పుడప్పుడు ఎమోషనల్ కి గురవుతూ ఉంటాడు. ఎమోషనల్ కి గురైపోయి మా అమ్మ చూసింది నా అభివృద్ధి, మా నాన్న చూడలేకపోయాడు, మా నాన్న చూడలేకపోయాడు, మా నాన్నని ఎదిరించాను నేను, మా నాన్నని బాధ పెట్టాను నేను అని ప్రతి ప్రవచనంలోనూ ఏదో ఒక టైంలో చెప్తా ఉంటాడు. అవును అవును అవును. అంటే దాని అర్థం ఏంటి? హీ హాస్ బ్లాక్డ్ విత్ దట్ కంటెంట్. ఓకే ఓకే ఓకే. ఆ ఇష్యూ మీద అతనికి ఎనర్జీస్ బ్లాక్ అయినాయి. సో అది అతను మరవలేడు. అవును, కుదరదండి, సాధ్యం కాదు. అతను అన్బ్లాక్ అయితే తప్ప ఆ సెన్సిటివ్ నేచర్ నుండి బయటికి రాలేడు. అందులో అర్థం అవుతుందండి, కాన్సెప్ట్ అర్థమైంది. అట్లాగే మనకు కూడా కొన్ని ఉంటాయి అట్లాంటివి, ప్రతి మనిషికి ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ విధమైనటువంటి వ్యవస్థ తెలియకుండా మేము విశ్వశక్తిని మీకు అందించే విధంగా ఉండేటటువంటి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. అవి కూడా అడ్డుపడతాయి. సో అవి కూడా మనకి షేర్ చేసుకోవాలి. 4 క్వశ్చన్స్, ఇప్పుడు నేను అడిగిన 4 క్వశ్చన్స్ మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి. మీకు ఏదన్నా చెప్పాలనిపించినప్పుడు నాకు షేర్ చేయండి. ఇప్పుడు నాకు మీ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ఎనర్జీ ప్యాటర్న్ నేను రెడీ చేస్తాను. అదొక్కటే మనం 2 months యాక్టివేట్ చేసుకోవడానికి అది మనకి ఉపయోగపడుతుంది. నేను అన్ని ఒకేసారి చెప్పకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్స్ వైజ్ గా అన్నిటిని చెప్పుకుంటూ వస్తాం. ముందు కుండల్ని చేంజ్ చేసుకుంటాం, కుండల్ని చక్కగా సెట్ చేసుకుంటాం, తర్వాత ప్రాణశక్తిని సెట్ చేసుకుంటాం, తర్వాత యూనివర్స్ తో అనుసంధానం అయ్యే ఎనర్జీస్ ని సెట్ చేసుకుంటాం, ఆ తర్వాత బ్లాక్ అయిన ఎనర్జీస్ ని అన్బ్లాక్ చేసుకునే విధంగా వ్యవస్థ ఒకటి తయారవుతుంది కాస్మిక్ హీలింగ్. అంతేగాని ఏదో ఒక చిన్న ఎనర్జీని తీసుకొని మనం చెయ్యం. ఈ ప్రోగ్రామ్ లో ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ మొత్తాన్ని తీసుకొని ప్రతి దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. అది బెస్ట్ కదా. ఏదైనా కానీ ఎనర్జీస్ బ్లాక్ అయితేనే గురించి ఇవన్నీ జరుగుతాయి. ఎనర్జీస్ బ్లాక్ అయినా మనకి సమస్య వస్తుంది, ఎనర్జీస్ బలహీనమైనా మనకి సమస్య వస్తుంది. మనకన్ని ఎనర్జీస్ బాగున్నప్పటికీ సృష్టితో సరిగ్గా సమన్వయం ఎనర్జీస్ కాకపోయినా సమస్యలు వస్తాయి. ఒకవేళ కుండలినిలో ఏదైనా నెగిటివిటీ ఉన్నా సమస్యలు వస్తాయి. సమస్య ఏ విధంగానైనా ఫ్రేమ్ అవ్వచ్చు. కన్నుడి తావుకి 100 కారణాలు అన్నట్టు ఒక ఇష్యూ క్రియేట్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకో విషయం చెప్తా, ఒక ఇష్యూ క్రియేట్ అయింది, ఒక సమస్య క్రియేట్ అవ్వడానికి పురాకృతమైనటువంటి అంశాలు కారణం కాకపోవచ్చు, కుండలినిలో ఉండే అంశాలు కారణం కాకపోవచ్చు, ప్రాణశక్తిలో ఉండే అంశాలు కారణం కాకపోవచ్చు, సృష్టితో అనుసంధానమయ్యే ఎనర్జీస్ తో కూడా కారణాలు లేకపోయినప్పటికీ ఆ టైంలో ఎనర్జీ కాస్త డిఫరెన్స్ అయినా సరే ఇష్యూ క్రియేట్ అవుతుంది. అట్లా ఉంది మరి. ఆ క్షణం అంటే అక్కడ ఏదైనా జరిగి ఉంటుంది అంటారా? ఆ టైంలో, అట్ ద టైం, ఆ మూమెంట్ లో ఎనర్జీ డిఫరెన్స్ అయినా సరే ప్రమాదం కలిగే అవకాశాలు ఉంటాయి, ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశాలు. అంత నేచర్ అనేది, యూనివర్స్ అనేది ఆ రేంజ్ లో అంత సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అదే, యూనివర్స్ ని, ప్రకృతిని అక్కడ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మన కుండలిని బాగుండొచ్చు, కుండలిని బ్రహ్మాండంగా ఉండొచ్చు, ప్రాణశక్తి బ్రహ్మాండంగా ఉండొచ్చు, విశ్వశక్తి బ్రహ్మాండంగా ఉండొచ్చు, అసలు ఏ బ్లాకులు లేవండి మాకు అని కూడా అనొచ్చు. మొత్తం ఎంటైర్ సిస్టమ్ మొత్తం స్కాన్ చేసినట్టుగా చేసిన అన్ని 100% అన్నా ఐఎమ్ సెక్యూర్ అనడానికి లేదు సృష్టిలో. అంటే ఆ క్షణం ఎనర్జీస్ ఇప్పుడున్న సమయం, నీకు ఇంతకు ముందున్న సమయంలో ఎనర్జీస్ బాగుండొచ్చేమో కానీ ఈ సమయంలో బాగుండకపోవచ్చు కదా. అర్థమైందండి? ఈ క్షణం అనేది ముందుగా తెలుస్తుంది గురించి. ఇన్ని ప్రాణశక్తి విశ్వకుండలు అన్ని బాగున్నాయి 100%, కానీ ఈ క్షణం గురించి కూడా ముందుగా తెలుస్తుంది ఇలా జరుగుద్దని.
తెలుస్తుంది. తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే కుండలిని బాగుంది, ప్రాణశక్తి బాగుంది, విశ్వశక్తి బాగుంది, యూనివర్స్ తో సమన్వయం అనేది బాగుంది అంటే మీకు 2-3 రోజుల నుండే కొంచెం తెలుస్తూ ఉంటుంది. అరే ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఓకే ఓకే యూ విల్ ఫేస్ ద ఇష్యూ అనేది ఒకటి ఫ్లాష్ గా కనపడతా ఉంటది. సినిమాలో చూపిస్తుంటారు కదా ఫ్లాష్ లో, మాంటేజ్ షాట్స్ అవునవునవును అట్లా కనపడతా ఉంటుంది. ఓకే ఓకే ఇన్ని కారణాలు బాగున్నా కానీ ఈ కారణం ఒకవేళ ఎనర్జీస్ బాగుంటే వాళ్ళు ముందే హెచ్చరిస్తారు. కానీ అది లిఖితం అయిపోయింది కదా. లిఖితమైందంటే గురుజీ అది 2 రకాల ఆలోచనలు చేయొచ్చు. ఒకవేళ అది జరుగుతుంది, జరగబోయే అవకాశం ఉంది అన్నప్పుడు తను చక్కగా ఎనర్జీస్ ని మెయింటైన్ చేసుకుంటూ యాక్టివేటెడ్ ఎనర్జీస్ ని ప్రయోగించుకుంటూ వెళ్తే 100% అది జరగదు. దాన్ని పట్టించుకోరు. అంత సూచన కనపడినా సరే పట్టించుకోకుండా ఈ ఊరికే అట్ట కనపడతా ఉంటాయి చిన్న భ్రమ అనుకొని రెక్లెస్నెస్ అన్నమాట. వెళ్ళాడు అనుకోండి జరుగుతుంది. సృష్టిలో విచిత్రం ఏంటంటే ఏది జరిగినా దానికి ఒక కారణము, ఒక పర్పస్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది సృష్టిలో. ఎనీథింగ్ మనకి లాభం వచ్చినా ఒక కారణము, ఒక ప్రయోజనము ఉంటుంది. ప్రమాదం కలిగినా ఒక కారణము, ప్రయోజనము రెండు ఉంటాయి. సో దాదాపుగా ఏదన్నా ఒకటి ఇన్సిడెంట్ జరగాలి అంటే దాని యొక్క ప్రయోజనం ఒకటి ఉంటుంది, దాని ఒక కారణం ఒకటి ఉంటుంది. కాబట్టి యోగి అనేవాడు ఏం చేస్తాడంటే దాని ప్రయోజనాన్ని గుర్తిస్తాడు. ఓకే ఇది ఇట్లా జరిగిందంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని గుర్తించి ఆ ప్రయోజనాన్ని ముందుగానే తన ఎనర్జీస్ తో కనుక గ్రహించగలిగితే సో ఆ ప్రమాదం జరిగేటటువంటి కారణాన్ని తీసేయగలుగుతాడు. అలా అదొక ఆ టెక్నాలజీని ప్రయోగించి ప్రమాదాల నుండి ఏదన్నా సరే సమస్యలు ఏమన్నా వచ్చే వ్యవస్థల నుండి రక్షింపబడచ్చు. అన్ని బాగుంటాయి. అది ఒక అవగాహన అన్నమాట, అంతే. అర్థం చేసుకునే నైజం అది. ఆల్రెడీ ఒక సెన్స్ చెప్తూ ఉంది నీకు. 3 days లో సమస్య రావచ్చు, లేదా 1 day లో ఒక సెన్స్ అది ఎప్పుడైనా రావచ్చు. నెల తర్వాత రావచ్చు, 2 నెలల తర్వాత రావచ్చు. ఏదో సమస్య అది వస్తుంది అనే సెన్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆ సెన్స్ కి కారణాన్ని అన్వేషించాలి, దాని యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకుని ఆ ప్రయోజనాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, అందుకోగలిగితే ఈజీ అని. అప్పుడు ఏం చేస్తే అది సమస్య పోతుంది గుర్తించాము 2 days లో వస్తుందని. అప్పుడు మళ్ళీ దానికి ఏదైనా సాధన చేస్తేనే అది సమస్య పోద్ది అంటారా, లేకుండా ఉంటే ఆ ఎనర్జీస్ ని ఎలా వాళ్ళు విజువలైజ్ చేయాలి? మనమే విజువలైజ్ చేయాలి, ఆ ప్రమాదాన్ని పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద పర్పస్, దీని వల్ల ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ని మనం ఎనర్జీస్ కనుక తీసుకోగలిగితే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగే అవకాశం ఉండదు సృష్టిలో. ఏ ఇన్సిడెంట్, ఏ బ్యాడ్ ఇన్సిడెంట్, ఏ బ్యాడ్ సర్కమ్స్టాన్స్ కూడా క్రియేట్ అవ్వదు. అది మామూలుగా యూనివర్స్ లో ఉండే నేచర్. అది మనకి ప్రోగ్రామ్ ద్వారా మనం అది అర్థం చేసుకోగలుగుతాం. అన్ని ఎనర్జీస్ అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నా సరే ఎగిరిపడడానికి ఇల్లు లేకుండా అయిపోయింది సృష్టిలో. అది అందరికీ అంతే గురుజీ, ఎవరికైనా అట్లాగే ఉంటుంది. అందరికి ఇందులో ఎవరు ఉపేక్ష లేదు, ఎవరికి ఉపేక్ష లేదు. శ్రీకృష్ణ భగవానుడైనా సరే నాకు కుండలిని బాగుంది, ప్రాణశక్తి బాగుంది, అన్ని ఎనర్జీస్ బాగుంది అన్నా సరే టేక్ కేర్, జాగ్రత్త కంపల్సరీ. కాకపోతే ఎనర్జీస్ అన్ని బాగుంటే ఒక రకమైనటువంటి ప్లస్లు ఉంటాయేమో గానీ కాపాడుకున్నట్టుగా ఇప్పుడు నా దగ్గర కవచం ఉంది కదా అని చెప్పేసి ఉండడానికి లేదు కదా. కవచాన్ని కూడా కొట్టగలిగే బుల్లెట్స్ ఉంటాయి కదా యూనివర్స్ లో. అవును జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీబడి షుడ్ కేర్. ఇప్పుడు మనకి కాస్మిక్
ఇప్పుడు మన కాస్మిక్ హీలింగ్ మనం క్లాస్ చేస్తున్నాం గురూజీ. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిన ఏముంటుంది? మన ఓన్లీ మన విషయాలు చెప్పడం. మీరు చేయాల్సింది ఏముండదు. నాకు మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ ని నేనే తయారు చేసుకుంటా. ఎవ్రీథింగ్ నేనే తయారు చేసుకుంటా. మామూలుగా అయితే ఇది మీరు తయారు చేసుకోవాలి. మీకు అంత సమయాన్ని గానీ అంత విచారణని గానీ సామాన్యులు పెట్టలేరు కాబట్టి మేము దాన్ని టైం తీసుకొని ఒక 2-3 days మొత్తం చార్ట్ లాగా సబ్జెక్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. నేను అడిగినటువంటి కొన్ని 4 క్వశ్చన్స్ అడిగాను కదా, దానికి మీరు విడమర్చి ఆన్సర్ చెప్పారు కదా, దాన్ని బట్టి నాకు కొన్ని ఎనర్జీస్ అర్థమవుతాయి, కంప్లీట్ గా అర్థమవుతాయి. దాన్ని బట్టి నేను ఒక ఎనర్జీ వైజ్ గా ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తా. అది ఎలా ఉంటుంది అంటే, మీకు రసాయనాల చార్ట్ ఉంటుంది చూసారా, సైన్స్ బయాలజీ, కెమికల్స్, సోడియము, అట్లా నేను ఒకటి ఎనర్జీ వైజ్ గా క్రియేట్ చేసుకుంటాం. ఆ ఎనర్జీ వైజ్ గా దగ్గర పెట్టుకొని మీకు డే 1 దగ్గర నుండి ఈ 2 months డే 1 బై సెషన్ ఉంటాయి కదా, 1 day after 1 day. నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక 1-2 days మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, దానిలో వచ్చే లాభాలు నాకు చెప్తూ ఉంటారు. తర్వాత ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. మన వ్యవస్థల్లో ఎనర్జీ సిస్టమ్ లో ఉండేటటువంటి అన్ని ఎనర్జీస్ ని మనం మార్చుకుంటాం ఇప్పుడు. కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ గా ఏ ఒక్క ఎనర్జీని వదలకుండా అన్ని ఎనర్జీస్ ని పాజిటివ్ గా మార్చుకుంటాం. మార్చుకోవడం అంటే మనం చేసే సాధన వల్ల ఉంటుంది గురుజీ, లేకుంటే మీరు చేసే సాధన ఏముండదు కాస్మిక్ హీలింగ్ లో. సబ్జెక్ట్ అంటారా? సబ్జెక్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను, ఎనర్జీ వైజ్ గా అన్ని నేనే ప్రిపేర్ చేస్తాను. నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తా, అవి మమ అనుకున్నట్టు ఉంటుంది అంతే. మీకు అంతకు మించిన స్ట్రెస్ ఇవ్వను. పంతులు గనక పూజ అంతా చేసేసి మమ అనుకోమంటాడు కదా, కాస్మిక్ హీలింగ్ లో అంతే ఉంటుంది. జస్ట్ మమ అనుకోండి చాలు. మమ అనుకోవడంలో కొంచెం ఏంది ఇది, ఎందుకు అనుకోవాలా, అలాంటి ప్రశ్నలు వేయచ్చు మీరు. అలాంటి క్వశ్చనింగ్స్ వస్తాయి, అయినా సరే నేను చెప్పుకుంటూ వెళ్తాం, అడిగిన అడగకపోయినా. అర్థమవుతుందండి. సో ఎవ్రీ ఎనర్జీ మనం చేంజ్ చేసుకోగలుగుతాం, కుండలిని వైజ్ గా, ప్రాణశక్తి వైజ్ గా, కాస్మిక్ ఎనర్జీ వైజ్ గా. అలాగే ఏదైనా ఎనర్జీస్ బ్లాక్ అయినా సరే వాటిని ఎనర్జీస్ అన్బ్లాక్ చేసుకోగలుగుతాము. అలాగే ఎనర్జీ వైజ్ గా కేర్ గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం కూడా నేర్చుకుంటాం. మనం ఏది పాస్ట్ టైం ఉండదు, ఎంత సాధకుడైనా సరే అయిపోయింది కదా అనే వ్యవస్థ ఉండదు. ఇప్పుడు బిజినెస్ లో మీరు 100 కోట్లు సంపాదించిన అమ్మాయి అయిపోయింది కదా బిజినెస్ అనడానికే ఉండదు. అలాగే సాధనలో కూడా చాలా మందికి అదే అర్థం కాదు, అదే తెలియదు. అయిపోయింది కదా అనుకోండి, ఇక్కడతో అయిపోయింది అనేది ఏమి ఉండదు, అయిపోదు, ఉండదు, చదువులాగా అంతే. అది అర్థం చేసుకున్నప్పుడు డ్రైవ్ ఈజీ అవుతుంది. అదే నాకు ఐడియా ఉంది గురూజీ. సబ్జెక్ట్ మనం దీనికి వెళ్తుంటే ఇంకా చాలా సముద్రం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరేమి థింక్ చేయాల్సిన అవసరం ఉండదు, పెద్దగా ఆలోచించే అవసరం ఉండదు, పెద్దగా విచారణ చేయాల్సిన అవసరం ఉండదు, ఏంది ఇది అనేది ఉండదు. ఈజీగానే ఉంటుంది. మొత్తం అంతా మేమే రెడీ చేసేసేసి, హోటల్లో గనక మెనూ రెడీ చేసేసేసి మేము ఈ పదార్థాలతో తయారు చేసామండి, ఈ పదార్థాలతో తయారు చేసామండి అని చెప్పి తినిపించినట్టు ఉంటుంది మొత్తం ప్రోగ్రామ్. ఇది ఒక ఎనర్జీకి సంబంధించినట్లుగా ఉండదు. ప్రాణిక్ హీలింగ్ లో గానీ వేరే వేరే ప్రక్రియల్లో ఏదో ఒక ఎనర్జీ బ్లాక్ అవుతున్నా, వ్యతిరేకమవుతున్నా ఆ దాని మీదే ఫోకస్ చేస్తారు. కాస్మిక్ హీలింగ్ లో అలా ఉండదు, ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ మొత్తాన్ని మనం మార్చుకోగలుగుతాం. ఓవరాల్ కాస్మిక్ హీలింగ్ లో మనం ఏ రకాల పొందుతాం గురుజీ? ఎవ్రీథింగ్. మీరు ఏదైతే అన్ని విషయాల్లోనూ చేంజెస్ వస్తాయి, అన్ని విషయాలు ఏ టు జెడ్. ఇప్పుడు మనం ఇవి పాటించి దీని టెక్నిక్స్ మీరు చెప్పి చేస్తుంటే ఫ్యామిలీలో కూడా మనకి అన్ని ఏరియాల్లోనూ పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా మీరు కూడా గుర్తించరు, ఆ ఏరియాల్లో కూడా మనం అనుకోని ఏరియాల్లో కూడా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది.
ఓకే 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 అంటే ఇప్పుడు దాకా చాలా క్లాస్ జరిగాయి కదా, వాటికి ఇప్పుడు మనం చేసే క్లాస్ కి ఏంటిది గురుజీ ఇప్పటి డిఫరెంట్? వరకు జరిగిన క్లాసులన్నీ మీరు కర్తలు, నేను గైడ్ని. అవును అవును అవును. ఇప్పుడు కాస్మిక్ హీలింగ్ ఏంటంటే మీరు కర్త కాదు, కర్త గైడ్ని నేనే. మీరు కేవలం నామమాత్రపు పాత్ర వ్యవస్థ అనమాట. పాత్ర. మమ అనుకునే స్థితి అనమాట. అవును గురుజీ, ఇప్పుడు ఉన్నారు కదా, అట్లాగే అలాగే హీలింగ్ ఎవరికి బాగాలేకపోతుంటే హీలింగ్ చేస్తుంటారు, వాళ్ళు బాగా మామూలుగా ఉంటారు, హీలింగ్ చేసి తగ్గిపోతుంటారు. ఆ కాన్సెప్ట్ గా ఉంటుందా గురుజీ? అట్లా ఏముండదు మనకి. అట్లా ఏముండదు అంటే అది ఇన్స్టెంట్, అది ఎంతవరకు అనేది మనకు తెలియదు ఆ సబ్జెక్ట్ నాకు. సెన్సే ఉండదు, లాజిక్కే ఉండదు వాటి. అదే అదే మీరు చెప్పారు, ఒకసారి విన్నాను. మనం ఏదైనా ప్రతిదీ శాస్త్రీయంగా వెళ్తాం, సైంటిఫిక్ గా వెళ్తాం. అదే కాస్మిక్ హీలింగ్ అన్నారు కదా, ఆ హీలింగ్ అనగా నాకు మీరు మీ పార్ట్నర్ ఉండండి, నేను చేసుకుంటూ ఉంటా, అట్లా ఉండదు, అలా ఉండదు. మీరే నేనేం చేస్తున్నాను ఒక 95% మీరు ఆలోచించరు, మామూలుగా సామాన్యులు ఆలోచించరు కాబట్టి ఇలాంటి అంశాలు వాటిని మేమే ఆలోచిస్తాం కాబట్టి మేమున్నది మా బ్రెయిన్ ని పెట్టడానికి, అవి వాటి మీద పెట్టడానికి మా బ్రెయిన్ ఉపయోగపడుతుంది. ఓకే ఓకే అర్థమవుతుందండి. మేము వేరు మీరు వేరు ఎట్లా అవుతారంటే, మీరు లౌకికమైన అంశాలలో మీ బ్రెయిన్ పెట్టడానికి మీ బ్రెయిన్ సహకరించినట్టు మాకు సహకరించదు. ఇన్బిల్ట్ డిఫాల్ట్ లాగా అది పెడతారు సృష్టిలో. మేము లౌకికమైన అంశాలలో మేము చాలా పూర్ ఉంటాం. వాటి మీద అసలు బ్రెయిన్ వెళ్ళమన్నా వెళ్ళదు. ఇట్లాంటి తాత్వికమైన అంశాలు, నిగూఢమైనటువంటి అంశాలు, ఆధ్యాత్మికమైనటువంటి అంశాలలో చొచ్చుకుపోయే నైజం బ్రెయిన్ కు ఉంటుంది. అవును, అంటే మీకుంటుంది అంటారా? అంటే మనుషుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తే, విభాగిస్తే, లౌకికమైన అంశాలలో అంటే విజ్ఞానాత్మకమైనటువంటి అంశాలలో చొచ్చుకుపోయే ధోరణి కొంతమందికి ఉంటుంది. అవును. ఆధ్యాత్మికమైన అంశాలు, జ్ఞానపరమైన అంశాల్లో చొచ్చుకుపోయేటటువంటి నైజం కొంతమందికి ఉంటుంది. అవును అవును అవును. ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానపరమైన అంశాలలో చొచ్చుకుపోయే నైజం ఉండేటటువంటి వ్యక్తులు ఏమవుతారంటే గురువులు గాను, గైడ్లు గాను ఉంటారు. అవును అవును అవును. విజ్ఞానాత్మకంగా వెళ్ళేటటువంటి చొచ్చుకుపోయే వాళ్ళు లౌకికమైనటువంటి అంశాలలో సామర్థ్యాన్ని కలిగి కామన్ పీపుల్. వాళ్ళు కామన్ పీపుల్ ఏం కాదు, వాళ్ళు చేసే ప్రగతి, వాళ్ళు పొందే ప్రగతి వాళ్ళకు ఉంటుంది. అవును అవును అవును. ఈ ఇద్దరు కలిసి ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి ముందుకెళ్తుంటే అది వేరు ఇవే వేరు కదా గురుజీ? అవే ఇవే వేరైనా సరే గమ్యం ఒకటే కదా. గమ్యం చివరికి మీరు ఎక్కడికి వస్తారు? మీ గమ్యం ఎక్కడికి వస్తుంది? చివరికి ప్రశాంతత దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికే రావాలి. మీరు మీ దగ్గరికి రావాలి అంటే ఆ విధమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్న వ్యక్తుల యొక్క గైడెన్స్ తీసుకోవాలి. అలా మీరు మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. మేము లౌకికంగా బతకాలి కదా, నా బ్రెయిన్ లో అవి పనిచేయవు అందులో. అది చాలా స్ట్రెస్ అనమాట మాకు. ట్రై చేసాం లౌకికంగా ఎందుకు పనిచేయం, సవ్యసాచిలా బతకాలి కదా అని ట్రై చేసాం, కానీ హెవీ స్ట్రెస్ అవుతుంది మాకు. అది చాలా స్ట్రెస్. మీకు మామూలుగా ఇచ్చే స్ట్రెస్ కంటే ఒక 4-5 రెట్లు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మాకు. అవును, ఇప్పుడు మేము లౌకికంగా ఉంటాము, మీరు ఆధ్యాత్మిక వెళ్ళాలంటే కూడా కొంతవరకే పనిచేస్తుంది, కానీ మళ్ళీ స్ట్రెస్ వల్ల వెనక్కి వచ్చేస్తుంటాం. అలాగే మీకు అలానే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా లౌకికంగా వెళ్దామని చూసినా సరే అంత బ్రెయిన్ ఒప్పుకోదు. ఇది మన జాతిగా, ఇది మనది కాదు, ఇది మన కంట్రీ కాదు, ఇది మన ప్లేస్ కాదు, ఇది మన ఏరియా కాదు, నాకేమి తెలియదు. హెవీ స్ట్రెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది శారీరకంగా కూడా అంత మంచిది కాదు. కనుక వాటి జోలికి వెళ్ళలేము, వాటిని ఆలోచించలేము. ఎటు బ్రెయిన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుంటుందో ఆ అంశాల్లోనే దాన్ని పెట్టాము అంటే హ్యాపీగా ఉంటుంది. నలుగురికి మనం గైడ్, ఇది మీకు అవసరం, మీది మాకు అవసరం. ఇది ఎప్పటి నుండో ఉంది సృష్టిలో, ఎప్పటి నుండో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసామంటే, మనం ఏది చేసినా సరే, ఇప్పుడు పరిశోధన అనేది ఎలా ఉంటుంది అంటే ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ప్రయాణించడం పరిశోధన అంటే.
అంటే మన ఆలోచనని ఇంప్రూవ్ చేస్తా ఉంటే ఏది మంచి ఏది చెడు రిజల్ట్ బట్టి మనకంటూ ఏ ఆధారం ఉండదు, ఏ విధమైనటువంటి ఆధారం ఉండకుండా చేస్తాం. గాల్లో చేయాలి పరిశోధన, రీసెర్చ్ అనేది ఫస్ట్. అవును అవును అవును. ఈ గాల్లో రీసెర్చ్ చేసేటప్పుడు బ్రెయిన్ చాలా ఉడుకుతూ ఉంటుంది. అలా బ్రెయిన్ కి మనకు ఉండేటటువంటి నేచర్ ను, శాస్త్రీయపరమైనటువంటి అంశాలను మన యుక్తిను ఆధారం చేసుకుని, ఓకే ఇప్పుడు నేను చేసిన పరిశోధన శాస్త్రీయపరమైనదే, యుక్తిపరమైనదే, ఆచరణాత్మకమైనదే అనేటటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దాన్ని మీకు చెప్పే విధానంగా మలుచుకుంటాం. ఎలా పడితే అలా చెప్పడానికి కూడా వీల్లేదు. దాన్ని మళ్ళీ మీ ఎనర్జీస్ కి తగ్గట్టుగా ఏది ముందు చెప్పాలి, ఏది చివరి చెప్పాలి, ఏది మధ్యలో చెప్పాలి, ఈ ప్రోగ్రామైజేషన్ ఉంటుంది. ఇలా ప్రోగ్రామైజ్ చేసి అప్పుడు మీకు అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ కాస్మిక్ హీలింగ్ కూడా ఏంటంటే నా అబ్జర్వేషన్, ఎంటైర్ మై అబ్జర్వేషన్. సృష్టిలో ఒక ప్రమాదం జరిగినా, ఒక సమస్య జరుగుతున్నా, ఒక ఇబ్బంది కలుగుతున్నా అక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి నెగిటివ్ ఎనర్జీ, రెండోది బలహీనమైన ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ బలమైన తేడా ఏంటి? వీక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒకటి ఎనర్జీ వైజ్ గా మనం వీక్ గా ఉండడం, అక్కడ అంటే ఏది ముందుకు పోలేకుండా అక్కడ మనం కొంచెం బ్లాక్ అయి ఉండడం, బలహీనమై ఉండడం మనం ఉన్నప్పుడు. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏమి కాదు, కానీ అక్కడ ఒకవేళ అక్కడే నెగిటివ్ ఎనర్జీ కూడా తోడయి ఉంటే అక్కడ సమస్య ఏర్పడుతుంది. అంటే అది కూడా తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది అనుకుంటా. అది మనకుండే బలహీనతను బట్టి, అక్కడ ఉండే నెగిటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది నా అబ్జర్వేషన్ అనమాట. నా అబ్జర్వేషన్ లో ఇది ఏ సైన్స్ లోనో ఏ శాస్త్రంలోనో చెప్పరు. ఇది నా అబ్జర్వేషన్, నా బ్రెయిన్ అబ్జర్వేషన్ అనమాట, నా యొక్క బుద్ధి స్థాయిలో నా అబ్జర్వేషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనం బలహీనం కాకుండా, బయట నెగిటివిటీతో అనుసంధానం కాకుండా ఉన్న పక్షంలో మనం పాజిటివిటీని క్రియేట్ చేయగలుగుతాం. క్రియేట్ పాజిటివిటీ. మనం బలహీనం అవ్వవు. మన ఎనర్జీస్ ని బలమైనటువంటి ఎనర్జీస్ తో, పాజిటివ్ ఎనర్జీస్ తో అనుసంధానమైనప్పుడు we can create positivity, we can create positive results. దీంట్లో ఉన్నప్పుడు మాక్సిమం పాజిటివ్ గానే ఉంటారు కదా గురించి. దీంట్లో ఉన్నప్పుడు ఈ క్రియాగలు మాక్సిమం కాదు, 100% పాజిటివ్ గానే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ అనేది ఎలా వస్తుంది? నెగిటివ్ రావడానికి గల కారణాలని మనం తీసుకుంటాం, దాన్ని నెగిటివ్ లేకుండా చేసుకుంటాం. నెగిటివ్ జరిగేటటువంటి అవకాశమే లేకుండా ఎనర్జీ సిస్టమ్ మొత్తాన్ని, మనం ఎంటైర్ ఎనర్జీ సిస్టమ్ మొత్తాన్ని మార్చుకుంటాం కదా. నెగిటివ్ అనేది మనకి కాస్మిక్ ద్వారా వచ్చే నెగిటివ్ అంటారా? ఇదే చెప్పా. ఇప్పుడు నెగిటివ్ అనేది కుండలిని ఎనర్జీస్ బాగున్నా నెగిటివ్ అనేది వస్తుంది మనిషికి. ప్రాణశక్తి బలహీనంగా ఉన్నా నెగిటివ్ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీతో సరిగ్గా సమన్వయం కాకపోయినా నెగిటివ్ వస్తుంది. ఏదన్నా ఎనర్జీస్ బ్లాక్ అయ్యి ఉన్నా మనకు అబ్జర్వేషన్ ఉండదు, నెగిటివ్ అనేది వస్తుంది. లేదండి మాకు అన్ని ఎనర్జీస్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నా ఆ క్షణంలో దరిద్రం ఉన్నా సరే వస్తుంది. ఈ ఐదు కారణాలు అనమాట. 5 కారణాలు గుర్తుపెట్టుకోండి. నెగిటివిటీ క్రియేట్ అవ్వడానికి 5 కారణాలండి. కుండలిని శక్తి బాగా లేకపోయినా, కుండలినిలో ఏదన్నా నెగిటివిటీ ఉన్నా ఫ్రేమ్ అవుతుంది. ప్రాణశక్తి సరిగ్గా లేకపోయినా ఫ్రేమ్ అవుతుంది. దృష్టితో సరిగ్గా సమన్వయం కాకపోయినా నెగిటివిటీ వస్తుంది. 4th ఏదైనా బ్లాక్ ఎనర్జీస్ ఉన్నా నెగిటివ్ వస్తుంది. అన్ని బాగున్నాయి అన్న ఆ టైంలో ఒక దరిద్రుడు ఎదురుబడి చూడండి, మీరు ఒక్కొక్కసారి గమనించారు, అబ్బా అంత బాగుందిరా అనుకున్న టైంలో ఒక దరిద్రుడు ఎదురవుతాడు మనకి. ఈ 5 కారణాలతో నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది అనేది ఇన్ మై అబ్జర్వేషన్. మనం ఈ 5 కారణాలే ఈ కాస్మిక్ హీలింగ్ లో తీసి పారేస్తాం. అర్థమవుతుందండి? ఈ 5 కారణాలు లేకుండా చేసుకుంటే చాలు కదా. కాస్మిక్ హీలింగ్ అవును, మనకి తెలుస్తుంది గురూజీ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోకి వెళ్ళాము,
అక్కడ మనకి ఈ సాధనలో మనకు తెలుస్తుంటుంది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ డ్రాప్ అవుతుంది. అన్ని తెలుస్తాయి. మీరు చేంజ్ అయిపోతారు. మీ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. మీ ఇంటలెక్చువల్ స్టైల్ చేంజ్ అయిపోతాయి. మీ ఫిజికల్ లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. మీరు ఇష్యూని తీసుకునే విధానం చేంజ్ అయిపోయి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మొత్తం దాన్ని బట్టి రిజల్ట్ కూడా బాగా ఉంటుంది అంటారు. ఆ చేంజ్ బట్టి కూడా రిజల్ట్ కూడా ఉంటుంది అంటారు. 100% కదా. ఇక్కడ మనం ఎనర్జీ చేంజ్ చేస్తే అక్కడ వ్యవస్థ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అది రిజల్ట్ కదా మనకు కావాల్సింది. అవును. ఓకే 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 గురించి ఇప్పుడు మామూలుగా అప్పుడప్పుడు నాకు ఈ శక్తి క్రియలు చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా వారానికి వస్తారు అలా చేసుకోవచ్చు గురించి. చేసుకోవచ్చు గురించి. అంటే ఇంకా వేరే ఏదో చేయాలనిపిస్తుంది గురించి. ఏదో చేయాలనిపిస్తుంది. ఏదైనా చేయండి, ఇబ్బంది లేదు. కాస్మిక్ హీలింగ్ అనేది మిమ్మల్ని అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేది కదా. ఏదైనా చేసుకోండి. ఓకే గురించి. ఇదివరకు మన గురించి ఇప్పుడు మనం మీరు చేస్తున్నారు. ఇదివరకు అఫర్మేషన్స్ అని ఇవన్నీ ఒకసారి చెప్తున్నాము కదా మీరు. ఇప్పుడు అవి అవసరం లేదంటారా గురించి? ఆల్రెడీ మనకి అఫర్మేషన్స్ మైండ్ లోనే ఉంటాయా? అవేం అక్కర్లేదు. ఇప్పుడు మేము మొత్తం అంతా ఇది వరకు మీరు డిజైన్ చేశారు. అవును, నేను డిజైన్ చేశాను. పిల్లలు నేర్చుకున్నట్టుగా మీరు నేర్చుకున్నారు. అవును అవును. మేము కూడా దాని మీద అంత ఫోకస్ పెట్టాల. మీరు ఏం అఫర్మేషన్స్ క్రియేట్ చేస్తున్నారు, అవేం మేము పెద్దగా ఫోకస్ చేయాలి. కారణం ఏంటంటే దానివల్ల వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు. మీరు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి. కాన్సెప్ట్ అర్థం అయితే చాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మీరేమి క్రియేట్ చేయరు, అన్ని నేనే చూసుకుంటాం. అదే 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 అంటే ఆ రిజల్ట్స్ మాత్రమే. అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు సైన్స్ ల్యాబ్ లో వాళ్ళు అయ్యగలిగితే ఇది వస్తుంది కదా, అది వచ్చేసింది అనేది మనకి తెలుస్తుంది. మీకు రోజులోనే తెలుస్తుంది. 1 డే 2 days లోనే ఏ రోజు ఆ రోజే మీకు ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉన్న విషయం, పాజిటివిటీ క్రియేట్ అవుతున్న విషయం, మన యాటిట్యూడ్ లో చేంజెస్ వస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మొదటి రోజు నుండే మీకు అర్థమవుతాయి. ఓకే ఓకే. ఆ టెక్నిక్స్ ఫస్ట్ డే సెషనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ డే సెషన్ ఎక్కువ కంటెంట్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచించేది ఏమి ఉండదు కాబట్టి ఎక్కువ కంటెంట్ ఇచ్చేస్తాం. మొదటి 1 week 10 days లోనే అంత కంటెంట్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. ప్రాక్టీస్ గైడెన్స్ తర్వాత ఉంటుంది మేము చెప్పేది. తర్వాత మళ్ళీ మనకి ఇది ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుంది గురూజీ? మీరు ఎప్పుడు చెప్పినప్పుడు అది అప్పుడు మన ఫోన్ లో కాంటాక్ట్ ఉండడమా లేకుంటే ఇట్లా మాట్లాడటమా? జూమ్ సెషనే 2 రోజులకు ఒకసారి సెషన్ ఉంటుంది. మీ కన్వీనియంట్ టైం ఒకటి చెప్తారు. ఆ టైంలో జూమ్ సెషన్ ద్వారా పర్సనల్ గా 2 days కి ఒకసారి సెషన్ తీసుకుంటా. అది మీరే చెప్తారు ఎప్పుడు అనేది? మనం వెయిట్ చేయాలి? మీరే టైమింగ్ మీదే. ఇదిగోండి నాకు ఈ టైం కావాలన్నారు అనుకోండి, ఆ టైంలో 2 days కి ఒకసారి సెషన్ తీసుకుంటా. కంటిన్యూగా సెషన్ తీసుకోకూడదు. అదేనండి. అది ఇప్పుడు మనకి ఈ ఒక వీక్ లో ఒక 3 కానీ 2 కానీ ఉంటాయంటారా? వీక్ లో 3 కానీ 2 కానీ ఉంటాయి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైనా మనకి టైం దొరికింది 2 రోజులు 3 రోజుల తర్వాత ఏ టైం అయినా కానీ మీకు ముందు ఇంటిమేట్ చేసి గురూజీ ఇట్లా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చనే? అలాగా మీరు మాట్లాడొచ్చు ఫోన్ లో. ఎప్పుడు నేను అసోసియేషన్ లోనే ఉంటా. మీ ఫోన్ లో మీరు ఎప్పుడైనా అడగచ్చు. వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. నేను ఎప్పుడు మీకు కనెక్టెడ్ గానే ఉంటా. సెషన్స్ 2 days కి ఒకసారి జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి 1 day ఒకసారి కూడా జరుగుతాయి. అక్కడ ఉండే మార్పును బట్టి, మీరు పొందుతున్న మార్పును బట్టి అవన్నీ నేను సెట్ చేసుకుంటాను అవన్నీ. ఓకే గురుజీ. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే ఇదివరకు క్లాస్ జరుగుతుంటే మనం వెయిట్ చేసి రెడీగా ఉంటాము 5 నిమిషాల ముందు. ఇప్పుడు మనం ఉదయం లేస్తే డ్యూటీకి వెళ్తాం, మళ్ళీ వస్తాం పోతుంటాము. అది మనకి ఎప్పుడు అనిపిస్తుంది మీతో చేయాలనేది, నాకు మాట్లాడాలనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు క్లాస్ ఉంది అంటే మనం క్లాస్ ప్రకారం జాయిన్ అవుతాం, మాట్లాడతాం. మనం ఒక టైం ఫిక్స్ చేసుకుంటాం కదా. అదే టైం అనేది మీరు టైం ఫిక్స్ చేస్తారండి. నాకు ఈ టైం రోజు మొత్తం మీద నాకు ఈ టైంలో నేను కన్వీనియంట్ గా ఉంటానంటే ఆ టైంలోనే 2 రోజులకు ఒకసారి మనం సెషన్ పెట్టుకుంటాం. లేదు నాకు ఈ టైం కాదు, ఈ రోజు ఈ టైం, రేపు ఈ టైంలో నేను ఫ్రీగా ఉండను, వేరే టైంలో ఫ్రీగా ఉంటాను, ఆ టైంలో ఇది మొత్తం పర్సనల్ సెషన్సే కాబట్టి మీ టైం ప్రకారమే వెళ్తాం 100%. అదే ఫోన్ లో మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఎక్కటం లేదు గురూజీ. ఫోన్ లో వెళ్ళము. ఇది నా కోసం. ఇది అదేనండి. అంటే ఫోన్ లో ఇప్పుడు జరిగే సెషన్స్ అన్ని నా కోసం. నాకు మీ నుండి ఇన్పుట్ రావాలి కాబట్టి తర్వాత జూమ్ లోనే జరుగుతాయి. ఎమర్జెన్సీ అయితే ఫోన్ లో చెప్తాం, మాట్లాడతాము.
ఎందుకంటే ఫోన్ లో మాట్లాడుతుంటే ఎక్కువ అడగలేకపోతుంటున్నాను. నాకు కూడా ఉంది అది. నాకు కూడా ఫోన్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం. కానీ ఇది అవును. ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి ఈ ఫోన్ సరే గురూజీ. జూమ్ అనగానే అదొక ప్రయత్నం అనమాట. అదొక ఒక సరే. పెద్ద ప్రయత్నం చేయాలి. దానికి లైటింగ్లు ఇవన్నీ పెట్టుకొని సెటప్ చేయాలి. ఓ కరెక్ట్. అది అందరు క్లాస్ ఉన్నప్పుడైతే పర్లేదు. ఆ 1-to-1 కి ఇది వాట్సాప్ సరిపోద్ది గురూజీ. 1-to-1 అయినా మనం జూమ్ సెషన్ తీసుకుంటాం. ఎందుకు రికార్డింగ్స్ పెట్టాలి కాబట్టి. రికార్డ్స్ పెట్టాలి కాబట్టి. మళ్ళీ మండే పెట్టుకుంటాం గురూజీ. నేనే చెప్తా. ఒక 2-3 డేస్ మేము మీ ఎనర్జీ మీరు వైజ్ గా మేము చెప్పండి. ప్రిపేర్ చేస్తూ ఉంటాము. మీరు కూడా ఈ లోపు ఏదన్నా నేను 4 క్వశ్చన్స్ అడిగా కదా, ఆ క్వశ్చన్స్ లో ఇది చెప్పాలి అనిపించినవి నాకు వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. సృష్టికి అనుసంధానము అనేది అది ఎట్లా గురూజీ? సృష్టికి మనం ఎలాగా? అదే మన ఇన్వెన్షన్. ఓకే. మనం కనిపెట్టిందే అది. ఇన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేసి, ఇన్ని సంవత్సరాలు పరిశోధన చేయగా ఈ ప్రపంచంలో ఎవరూ చేయండి మనం కనిపెట్టాం. ఓకే 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 ఓకే. అదే మీకు చెప్తాం. ఆ సృష్టితో అనుసంధానం అయ్యే ప్రక్రియే కాస్మిక్ హీలింగ్. ఓకే ఓకే ఓకే. ప్రధానం అదే. ప్రధానంగా అదే. ఏదన్నా మనం పాయింట్లు వల్ల కావాల్సి ఉంటే చేసుకోవచ్చు. మనం మీతో షేర్ చేసుకోవచ్చు గుర్తొచ్చినాయి. అంతే కదా గురూజీ? అంతే. సరే గురూజీ. ఇంకా మీరు చెప్తే ఆ డేట్ ప్రకారం. ఓకే. 2-3 డేస్ అంతే. 2-3 డేస్ లో మొత్తం ఫ్రేమ్ చేస్తాం.